ఈవేళ మహాలయ అమావాస్య కదా, పెద్దవాళ్ళకి పెట్టుకునే వాళ్ళందరూ ఈ రోజు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇన్స్టాలో ఒక రీల్ని చూశాను. ఒక అమ్మాయి పాపం తన చంటి పిల్లని ఎత్తుకుని ఏడ్చుకుంటూ ఒక రీల్ పెట్టింది. ఏమని అంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారంట. అయితే వాళ్ళు 4 పిల్లలు, 2 కొడుకులు 2 కూతుళ్ళు. అయితే ఈ పితృపక్షాల్లో మొన్న వాళ్ళ నాన్నగారికి కార్యక్రమాలు చేసుకున్నారు. అయితే ఈ అమ్మాయికి పిలవకుండా ముగ్గురును వాళ్ళ అమ్మగారు కలిసి వాళ్ళ నాన్నగారికి కార్యక్రమాలు చేసుకున్నారు. ఈ అమ్మాయికి చెప్పలేదు. అయితే ఈ అమ్మాయి అనుకుంటోంది, ఇంకా నన్ను పిలుస్తారేమో, ఇంకా అమావాస్య చాలా రోజులు ఉంది కదా, పిలుస్తారేమో అనుకుని ఈ అమ్మాయి ఎదురు చూస్తూ ఉంది. అయితే వీళ్ళ పెద్దమ్మకో ఎవరికో ఒక ఆవిడకి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి ఏదో మాట్లాడుతూ ఉంటే, ఇలా పితృకార్యాలు పెడతారు కదా, నన్ను పిలుస్తారు కదా, అప్పుడు వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికని ఇలా మాటల సందర్భంలో చెప్తాను. ఇంకా పితృ కార్యక్రమాలు ఏంటి, మొన్న చేసేసారు, మొన్న మీ నాన్నకి పెట్టేశారు, అందరూ వెళ్ళారు కదా, నీకు చెప్పలేదా అని చెప్పేసి ఈవిడికి చెప్పినట్టుంది. అయ్యేసరికి ఒక్కసారిగా అమ్మాయి షాక్ అయిపోయింది. ఇదేంటి, మా నాన్నకి పెట్టినప్పుడు నన్ను పిలవకుండా వీళ్ళందరూ కలిసి పెట్టేశారు అంటే, నాకు అసలు పిలవరా, నాకు చెప్పరా అని చెప్పేసి ఇంకా ఆ క్షణం నుండి ఈ అమ్మాయి ఏడవడం, కుమ్ములిపోవడం, బాధపడడం, ఇంకా అదొక రకంగా అయిపోయి పాపం అమ్మాయి ఏడుస్తూ ఉంది. నా పుట్టింటి వాళ్ళు నా తండ్రికి అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే నన్ను పిలవకుండా వాళ్ళు చేసుకున్నారని ఈ అమ్మాయి విపరీతంగా కుమ్ములిపోయి ఏడుస్తూ దాన్ని వీడియో తీసి ఇన్స్టాలో పెట్టింది. చూడండి, ఇవన్నీ మనకి సైకిల్ చక్రంలాగా జరుగుతూనే ఉంటాయి. దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, సంక్రాంతి వస్తుంది, మళ్ళీ ఉగాది వస్తుంది, మళ్ళీ పితృకార్యాలు, ఇలా 15 రోజులు మహాలయ పక్షాలు వస్తాయి. ఇవన్నీ మనకి జరుగుతూనే ఉంటాయి. ఇదే చివరి రోజు, ఇదే లాస్ట్ రోజు అని మాత్రం ఎవరూ అనుకోక్కర్లేదు. కానీ ఈ అమ్మాయి నన్ను పిలవలేదు, నేను తోడబుట్టిన దాన్నే, నేను సొంత దాన్ని అయ్యుండి కూడా వాళ్ళ ముగ్గురు కలిసి చేసుకున్నారు, నన్ను ఎందుకు ఇలా వెళ్ళేసినట్టు వదిలేశారని చెప్పేసి ఈ అమ్మాయి కుమ్ములిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఏవో ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు ఏవో ఉన్నాయి. ఈ అమ్మాయికి చెప్పలేదు, పోనీ పిలవలేదు, సరే ఇంకా వదిలేయడమే. ఇప్పుడు అవతల వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఎంత పూసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. ఇష్టం అనేది 2 సైడ్లో ఉండాలి. అవతల లేనప్పుడు నీకెంత ఇష్టం ఉన్నా ఉపయోగం లేదు కదా. ఇప్పుడు చనిపోయిన తండ్రికి మనం కార్యక్రమాలు చేస్తున్నాం అని అన్నప్పుడు పిల్లలందరూ కలిసి ఒక దగ్గర ఉండి చక్కగా పెడితే వాళ్ళకు కూడా ఆత్మశాంతిస్తుంది. ఒకరిని పిలిచి ఒకరిని పిలవకుండా ఒకరితో మాట్లాడుకుని ఒకళ్ళని తిట్టుకుని ఇలా చేస్తే ఆ చనిపోయిన వాళ్ళకు కూడా ఏం ఆత్మశాంతి ఉంటుంది చెప్పండి. కానీ అది కూడా, ఆ విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాలి. మనకి ఎన్ని గొడవలన్నా ఉండని, ఎన్ని విభేదాలన్నా ఉండని, ఆ రోజు పెద్దవాళ్ళకి పెడుతున్నప్పుడు అందరం సమానమే కదా, అందరం కన్న పిల్లలమే కాబట్టి వాళ్ళని కూడా పిలవాలి. తప్పు అది అని అనుకుని వాళ్ళని పిలవాలి. కానీ ఇంక ఇలా గొడవలు పెంచుకుని పెద్ద చేసుకుని ఒకరికి చెప్పకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెట్టేసుకుంటే ఇంక అక్కడ పెట్టినా ఏం ఫలితం ఉంటుంది చెప్పండి. కానీ కొంతమంది అవి ఏమీ తెలుసుకోరు. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో పిల్లల మధ్యన గొడవలు ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టు ఎవరిళ్లలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. అన్నదమ్ములకు ఒకరంటే ఒకరు పిలవట్లేదు. ఒకవేళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి పెట్టుకున్న ఈ ఆడపిల్లలతో మాట్లాడరు, ఆడపిల్లలను పిలవరు. ఒకవేళ అందరూ బాగుండి అందరం కలిసి పెట్టుకుందామని అన్నా కూడా ఒక్కొక్కళ్ళు దూర ప్రాంతాల్లో ఉద్యోగాల రీత్యా వెళ్ళిపోవడం వల్ల ఒకరు రావడానికి వీలైతే ఒకరు కుదరదు. మాకు సెలవులు పెట్టుకుని రావడానికి కుదరదు, ఎవరింట్లో వాళ్ళు పెట్టేసుకుంటామని అలాగే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలని పెద్దగా పట్టించుకోక్కర్లేదు. నన్ను ఏదో కావాలని వదిలేశారు, ఇంకా జీవితంలో మళ్ళీ వాళ్ళు మాట్లాడరని కూడా అనుకోకూడదు. ఈ వేళ మాట్లాడిన మాటలే రేపొద్దునికి ఉండట్లేదు. అబద్ధాలు చెప్పేస్తున్నారు, లేదంటే నేను అనలేదంటారు. లేదు అని అంటే ఆ మాట మార్చేసి వచ్చి మళ్ళీ కలిసిపోతారా. అనుకోకుండా ఉంటామా, తిట్టుకోకుండా ఉంటామా, మనం అందరం ఒకటి కాదా అని మళ్ళీ ఇలా కలిసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇంట్లో కుటుంబ తగాదాలు ఉన్నవాళ్ళు, సొంత వాళ్ళు, రక్త సంబంధం ఉన్నవాళ్ళు ఇలాంటి గొడవల గురించి ఎక్కువగా ఏమీ ఆలోచించకండి. రేపొద్దున వాళ్ళకి కష్టం రావచ్చు. ఏదైనా తెలిసిందనుకోండి, మనమే పరిగెట్టుకుని వెళ్తాం, వాళ్ళు చెప్పకపోయినా సరే. మన రక్త సంబంధం, మన తోడబుట్టిన వాళ్ళన్న అభిమానం మనకు ఉంటుంది. మనం గమ్ముని పరిగెట్టుకు వెళ్ళిపోతాం, ఈ పాత గొడవలు అన్నీ మర్చిపోతాం. అలాగే మనకేదైనా జరిగిందనుకోండి, వాళ్ళు రాలేదనుకోండి, నలుగురు వాళ్ళే తిడతారు. వాళ్ళకి మనసులో ఉంటుంది, ఏమో వాళ్ళు కూడా రావచ్చేమో. ఇప్పుడు ఇంక ఇదే జీవితానికి లాస్ట్ రోజు అని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఈ మహాలయ పక్షాల్లో మొన్న కూడా ఒకరు పెట్టారు, ఇలాగే కార్యక్రమాలు చేస్తారండి ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టి, కానీ కొడుకులు అందరూ కలిసి చేసుకోరు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇంకా అలాంటప్పుడు ఆ తల్లిదండ్రులకు పెట్టినా ఎక్కడ ఆత్మశాంతి ఉంటుంది చెప్పండి. పిల్లలందరూ ఒక దగ్గరుండి కలిసి చేస్తేనే కదా అది ఆనందం అని చెప్పేసి మొన్న ఎవరో ఒకరు అడిగారు. అంటే అక్కడ అన్నదమ్ములు గొడవలు ఉన్నాయి, కలిసి పెట్టుకోరు అన్నమాట. అది వాళ్ళు కూడా బాధతో వ్యక్తం చేశారు. కానీ ఈవేళ ప్రతి కుటుంబంలోనూ ఆస్తి తగాదాలు ఇలాంటివి ఏవో ఒకటి ఉన్నాయి. అందరూ కలవడం అనేది కుదరట్లేదు. ఇంకెవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు చేసేసుకుంటున్నారు. కాబట్టి ఎవరూ బాధపడక్కలేదు. ఇప్పుడు కొడుకులు లేని వాళ్ళు, ఆడపిల్లలే ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏ బ్రాహ్మణులో పిలుచుకుని స్వయంపాకం అలాంటివి ఏవో ఒకటి ఇచ్చుకుంటున్నారు. వాళ్ళ పేరు మీద ఎవరో ఒకరికి ఏదో ఒకటి దానాలు చేయడం ఇలాంటివి చేసుకుంటున్నారు.
మన ఆత్మతృప్తి కోసం మన పెద్దవాళ్ళ మీద మన గౌరవంతో మన ఇష్టంతో మనం ఏదో ఒకటి ఎవరికన్నా పేదవాళ్ళకి అలా సాయం చేసుకుంటే మనకు కూడా తృప్తిగా ఉంటుంది. అంతేగాని వాళ్ళు పిలవలేదు వీళ్ళు పిలవలేదు నాకు చెప్పకుండా వీళ్ళు చేసేసుకున్నారు అని ఇలా మాత్రం ఎవరు బాధపడకండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సరే అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయిలే, ఏదో ఇంకా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోలేదు పిలవలేదు అని అనుకోవచ్చు. కానీ అక్కడ తల్లుండి కూడా కూతుర్ని పిలవలేదు అని అనేసరికి ఇంకొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు అమ్మాయి ఏముంటుంది, పోన్లే మాకు ఏం గొడవలున్నా మా అమ్మ ఉంది కదా, మరి మా అమ్మకి పిల్లలు అందరూ ఒకటే కదా, సమానమే కదా, కన్నతల్లి అయ్యుండి కూతురు మీద ప్రేమ లేదా అని ఈ రకంగా ఏడుస్తుంది. చూడండి ఇంకా ఏం చెప్పలేం. ఆవిడ పిలుద్దామని అన్నా వీళ్ళు పిలవనివ్వలేదేమో, ఆవిడ వీళ్ళకి భయపడి ఏమన్నా మాట్లాడలేదేమో. ఇంకా అలా కూడా మనం అర్థం చేసుకోవాలి. తల్లికి ప్రేమ ఉండదని మాత్రం మనం అనుకోకలేదు. ఏదో ఒక మూల కొంచెమైనా ప్రేమ ఉంటుంది. అక్కడ వాళ్ళు పిలవద్దని బెదిరించి ఉంటారు. ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆవిడ పిలిస్తే మేము రావని ఏదో ఒకటి చెప్పుంటారు. మరి ఇంకా అక్కడ కొడుకులు ముఖ్యం కాబట్టి ఆవిడ ఇంకా మరి కొడుకుల మాటే మాట్లాడాలి. కాబట్టి అక్కడ తల్లిని కూడా మనం అనుమానించక్కర్లేదు, తల్లిని కూడా ద్వేషించక్కర్లేదు. అక్కడ పరిస్థితులను బట్టి ఆవిడని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో ఈరోజు అమావాస్య ఉంది, ఇంకా చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఎవరన్నా పిలవని వాళ్ళు ఉంటే కనుక బాధపడకండి. మీ తల్లిదండ్రులకి మీరు తృప్తిగా మీరు ఏం చేయాలనుకున్నారో చేయండి. కలవని వాళ్ళని మనం ఎంతసేపు నువ్వు నాతో మాట్లాడు అని బలవంతంగా ఎంతసేపు అడుగుతారు చెప్పండి. ఇప్పుడు మనం ఏ బంధువుల దగ్గర నన్ను పిలవలేదు నన్ను మాట్లాడలేదని మనం చెప్తాం. మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ అసలు వాళ్ళకి చెప్తారు ఇలా అంటుంది ఇలా చేస్తుందని, ఇంకో 1కి 4 వేసి చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది సైకోల్లాగా ఉండేవాళ్ళు దీనికి బాగా ఇలాగే కావాలి దీన్ని ఇలాగే ఏడిపించాలని ఇంకొంచెం ఎక్కువ ఏడిపిస్తారు మనల్ని. వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా మనల్ని కాదనుకుని ఉన్నప్పుడు మనం కూడా అలాగే ఉండాలి. మనల్ని వదిలేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనం కూడా అలాగే హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఈ సంవత్సరం మహాలయ పక్షాలు వచ్చాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాం అందరం కూడా. అప్పటికి వాళ్ళల్లో ఏం మార్పు వస్తుందో, ఈ సంవత్సరంలోపు ఇంకా ఏం జరుగుతాయో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఈ రోజు జరిగిన దానికోసం ఇంకా జీవితం ఇదే లాస్టు, ఇంక ఇక్కడతోనే బంధాలు తెగిపోయాయని మాత్రం ఎవ్వరు అనుకోకండి. ఈ రోజు మాట్లాడిన మాటలు ఈ రోజు జరిగిన సంఘటనలు రేపు మళ్ళీ ఉండవు. ఎవరి మనసులు ఎప్పుడు ఎలా మారిపోతాయో మనకు తెలియదు. ఆ అమ్మాయి అలా కన్నీళ్ళు పెట్టుకుని చంకలో పిల్లని పెట్టుకుని ఏడ్చేసరికి నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇంకొక విషయం అందరూ ఏమన్నారనంటే, అమ్మ నువ్వు ఇలాగ రీల్ చేసి పెట్టడం ఎందుకు, ఇవాళ కుటుంబ తగాదాలు అందరిళ్లలోనూ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు రేపొద్దున వచ్చి నీతో మాట్లాడాలని అంటే నువ్వు ఇలా పెట్టావని అంటే వాళ్ళ కోపం వస్తుంది కదా, ఇంకా కోపాన్ని పెంచుకున్నట్టు అవుతుంది, ఎందుకమ్మా ఇలా చెప్తావు అని చెప్పేసి చాలామంది అన్నారు. ఇప్పుడు అలా పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. వాళ్ళు వచ్చి ఏమన్నా మళ్ళీ తిరిగి మాట్లాడతారా చేస్తారా, దీనివల్ల ఇంకా దూరాలు పెరుగుతాయి కానీ దగ్గర మాత్రం అవ్వడం జరగదు. ఎక్కువ మంది చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నీ భర్త నీ పిల్లలు నీ సంసారం చక్కగా వీటి గురించి ఎక్కువగా ఆలోచించు, ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకు, నిన్ను నీ పిల్లల్ని బాగా చూసుకునేది నీ భర్త కాబట్టి నీ కుటుంబం గురించి ఆలోచించు, వీళ్ళు పిలవలేదని నువ్వెందుకు వాళ్ళ కోసం ఆరాట పడిపోతూ ఉంటావు, మీ నాన్నగారి మీద నీకు ఇష్టం ఉంటే నువ్వు తృప్తిగా నువ్వు కూడా మీ ఇంట్లో ఏదన్నా చేసుకో అని చెప్పేసి ఇలా కామెంట్లు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి ఒక్క కుటుంబంలోనే కాదండి, చాలా కుటుంబాల్లో ఇలాంటి సమస్య ఉంది. ఇలా ఏదైనా పితృకార్యాలు చేసుకున్నప్పుడు తద్దినాలు పెట్టుకున్నప్పుడు ఇలా అన్నదమ్ములు కలవకపోవడం, ఇంట్లో ఆడపిల్లల్ని పిలవకపోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మనం చేసేది తప్ప రైటా అనేది అది వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి. అందరూ వయసులో పెద్దవాళ్ళే, అందరికీ అన్నీ తెలుసు, ఒకళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితులు ఈ రోజుల్లో ఎవరూ లేరు. మరి అలాంటప్పుడు మనం వెనకాల పడి వాళ్ళ గురించి అతిగా ఆలోచించి మన ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు చెప్పండి. చూడండి, ప్రతి ఒక్కరూ ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండదు, రేపున్న పరిస్థితి ఎల్లుండి ఉండదు. ఈ రోజే ఇదే శాశ్వతం, ఇదే ఆఖరి రోజు అని మాత్రం ఎవరు అనుకోవద్దు, కుమిలిపోవద్దు. చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండండి.